జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసి జ్యోతిష్శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించినా శ్రీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానానికి పరిచయమే అక్కర్లేదు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞాన తత్వాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ్య, కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి, కోడిలాగా తూగి సచ్చేరయ్య. ప్రపంచంలో ఈ శతాబ్దంలోనే ఒక గొప్ప విపత్తును మనం చూసాం. కరోనా లాంటి మహమ్మారి గురించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కరోనా గురించి కాలజ్ఞానంలో చెప్పారు అంటే అందరూ అన్నారు, మరి కరోనా గురించి గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పి ఉంటే నివారణ గురించి కూడా చెప్పారా అని అనేక మంది మాట్లాడినటువంటి సంఘటనలు. శ్రీ గురుదేవులు అటువంటి గొప్ప విపత్తు గురించి ఏమని హెచ్చరించారు, ఏం చెప్పారన్నటువంటి విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను, లక్షలాది జనులు సచ్చేరయ్య, కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి, కోడిలాగా తూగి సచ్చేరయ్య. భారతదేశానికి ఈశాన్య దిక్కున ఉన్నటువంటి చైనా నుండి వ్యాప్తి చెందింది ఈ కోవిడ్. దానిని గురుదేవులు కోరంకి అనేటువంటి పేరుతో రాసి ఉన్నారు. ప్రత్యేకించి ఎంతమంది చనిపోతారన్నారు, కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి. కోటి అంటే 100 లక్షలని అర్థం అని మనం చేసుకుంటాం, కానీ కోటి అంటే వాస్తవంగా అనంతం, చెప్పలేనంత మంది. కోటి మందికి తగిలి ఎలా చనిపోతారని రాశారు, అందులో కోడిలాగా తూగి చనిపోతారని రాశారు. మనందరికీ కూడా బాగా తెలుసు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పర్వదినం వచ్చిందంటే చాలు కోడి పందాల గురించి మనం వింటూ ఉంటాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాల ఆట అన్నటువంటిది ఒక సంప్రదాయం. కోడి పందాలు సరదాగా ఆడుతూ ఉంటాం. ఈ సంక్రాంతి పర్వదినం వచ్చినటువంటి సందర్భంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ కోడి పందాలు ఆడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక కోడి మరో కోడితో తగవుబడుతున్నటువంటి సందర్భంలో రుధిరం ప్రవహిస్తుంది, గాయాలవుతాయి, రక్తం బయటకు వస్తుంది, కానీ అవి తీక్షణంగా పోరాడుతూనే ఉంటాయి. ఒక కోడి మరో కోడిని కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ ఎప్పుడు అవి బలహీనమవుతూ ఉంటాయంటే, వాటిలో ఉన్నటువంటి శ్వాస వ్యవస్థ కనుక ఏదైనా చిన్న దెబ్బ తాకితే వెంటనే కోడి పడిపోయే పరిస్థితులు చూస్తాం. అందుకనే ఏం చేస్తూ ఉంటారు, బయట నుండి కృత్రిమంగా కోడికి ఒక వ్యక్తి శ్వాసను ఇస్తూ ఉంటాడు. అంటే కోళ్ళకి బయట నుండి ఎవరైతే పందెం కాసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సహాయకుడు నోటి ద్వారా వాటికి శ్వాసను అందిస్తూ ఉంటారు. ఈ కోరంకి కోవిడ్ జబ్బు చేసినప్పుడు ఎంతోమందిని మనం కోల్పోయాం. మన కుటుంబ సభ్యులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించిన ఎవరో వ్యక్తి చనిపోయాడన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించే ఉంటాం. ఈ కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడ్డటువంటి కుటుంబాలు ఎన్నో. ఒకసారి ఆ పరిస్థితులను కనుక మనం అవలోకనం చేసుకున్నట్టయితే, కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చేస్తారని గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఈ మాట మనం వింటే, ఎంత గొప్ప కార్పొరేట్ హాస్పిటల్కి మనం వెళ్ళినా, ఎంత గొప్ప వైద్యాన్ని చేయించినా, ఎన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలు ఉన్నా, మన వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? అందరూ ఎలా చనిపోయారో తెలుసా? శ్వాస ఆడక,
శ్వాస వ్యవస్థలో లోపాలు ఏర్పడాయి. మరి ఎంత కార్పొరేట్ హాస్పిటల్లోనైనా సరే మన వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? బయట నుండి కృత్రిమంగా శ్వాసని వెంటిలేటర్ ద్వారా అందించడమే. అందుకే గురుదేవులు కోడిలాగా తూగి చచ్చిపోతారంటే అర్థం ఏంటి? శ్వాస వ్యవస్థలో లోపాలు వస్తాయి, బయట నుండి శ్వాస అందక శ్వాసించనటువంటి కారణంగా మనుషులు చనిపోతారని గురుదేవులు చెప్పిన కాలజ్ఞానం మరోసారి సత్యమైంది. గురుదేవులు హెచ్చరించటమే కాదు, ఇది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధిగా నిర్ధారణ చేశారు. దీనికి ఒకటే వైద్యం, బయట నుండి శ్వాసని వెంటిలేటర్ల ద్వారా కృత్రిమంగా అందించటమే. అందుకే ఆక్సిజన్ సిలిండర్లను పెట్టి వెంటిలేటర్ల ద్వారా ఇటువంటి వ్యక్తికి శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బంది రాకుండా మనం ఈ శ్వాసకోశ వ్యాధికి చికిత్సను అందజేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ మనం అందరం అనుకున్నాం, గురుదేవులు కాలజ్ఞానంలో కోవిడ్ గురించి చెప్పి ఉంటే దీనికి పరిష్కారం చెప్పలేదానని. దీన్ని తెలుసుకోకపోవటం మన మూర్ఖత్వం అవుతుంది తప్ప, విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి ఈ కాలజ్ఞాన తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే, గురుదేవుల యొక్క కాలజ్ఞానంలోని ఈ గొప్ప వాక్యంలోనే కోవిడ్కు సంబంధించినటువంటి ఉనికే కాదు, ఆ కోవిడ్కు సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి చికిత్సను కూడా తెలియచేసి ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇది జరిగిపోయి 4-5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా కోవిడ్ లాంటి మహమ్మారి తన యొక్క రూపాన్ని మార్చుకొని విశ్వ మానవాళిపై పంజా చూపించడానికి మళ్ళీ సిద్ధమవుతుంది. నిన్న మొన్నటి నుంచి మళ్ళీ వింటున్నాం, కోవిడ్ బారిన పడ్డటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేకించి ఈ కోరంకి అనేటువంటి జబ్బు 1 సంవత్సరానికో 1 మాసానికో పరిమితం కాదు, విశ్వ మానవాళిని అనంతంగా బలి తీసుకున్న సంఘటనల గురించి మనం విన్నాం. 1-2 సంవత్సరాల పాటు లాక్డౌన్ విధించిన సంఘటనలు కూడా మనం చూసాం. కానీ ఇది కొత్త రూపంలో మళ్ళీ వింతైనటువంటి వ్యాధిగా ప్రబలిపోనుంది. మళ్ళీ భారతదేశమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, ఇలాంటి కొత్త కొత్త జబ్బులు, వింతైన విచిత్రవంతమైనటువంటి వ్యాధులు ప్రబలిపోతాయి. 1,00,00,000 అంటే 100 లక్షలని కాదు, అనంతమైనటువంటి సంఖ్యలో ప్రజల్ని బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి మాటని మనం గుర్తు చేసుకోవాలి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై.